అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాము. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దూరగా పండిన టమాటోలని మాత్రమే తీసుకోవాలి. ఓవర్గా పండిన టమాటోస్ని కానీ పచ్చి టమాటోస్ని కానీ తీసుకుంటే చట్నీ అనేది టేస్ట్గా ఉండదు. ఇలా తీసుకున్న టమాటోస్ని హాఫ్కి కట్ చేసి పైన ఉన్న గ్రీన్ కలర్ది అనేది తీసేసేయాలి. ఇలా కట్ చేసుకుని టమాటోస్లో ఉన్న జ్యూస్ అనేది స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటోస్లో అన్నిట్లో నుంచి జ్యూస్ అనేది బయటికి తీసేయాలి. ఇలా లోపల అనేది ఎలాంటి జ్యూస్ అనేది లేకుండా ఇలా ఒక బౌల్లోకి జ్యూస్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మిగిలిన టమాటోస్ని మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు టమాటో పీసెస్ అనేవి ఏవి లేకుండా చూసుకోవాలి. ఇలా చూసారు కదా, దీనిలో ఎలాంటి టమాటోస్ పీసెస్ అనేవి లేవు. అలా అని మరీ ఓవర్ పేస్ట్గా కూడా చేయకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటోస్ జ్యూస్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి 15 వరకు వెల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి. అలానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 15 నిమిషాలు వాటర్లో నానబెట్టుకున్నాను. అది దీనిలోకి యాడ్ చేస్తున్నాను. అలానే 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా తీసిన టమాటో జ్యూస్ని అలాగే టమాటో పల్పుని రెండింటిని యాడ్ చేసుకొని మరలా దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా చూసారు కదా, పల్ప్ అనేది ఎక్కువగా పేస్ట్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 25 ml వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. చట్నీ కదా, పాడవకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు వేసేసుకోవాలి. అలానే 2 ఎండుమిర్చి వేసేసి అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ అంతా ప్యాన్లో వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది కొంచెం మంటగానే ఉంది, అందుకని 2 స్పూన్స్ యాడ్ చేశాను. అలానే 2 స్పూన్ల వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకా దీనిని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మిడిల్లో తిప్పుకుంటూ ఈ చట్నీని అనేది ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే చట్నీ అనేది మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది మనం ఉడికించే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. దాని లోపల ఉన్న వాటర్ అనేది వేపరైట్ అయిపోతూ ఆయిల్ అనేది ఇలా బయటికి అంచులకు అనేది తేలుతుంది. ఆ టైంలోనే మన చట్నీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆయిల్ అనేది అంచులకి రాకపోతే చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా ఆయిల్ అంతా తేలేసింది కదా, ఈ టైంలో ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇది దోశల్లోకి, అన్నంలోకి, ఇడ్లీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా నా కామెంట్స్లో చెప్పండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి.